45వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి హిల్లరీ ట్రంప్ మధ్య ఉత్కంఠభరితంగా పోరు సాగుతోంది. 16 రాష్ట్రాల్లో హిల్లరీ, 22 రాష్ట్రాల్లో ట్రంప్ విజయ దుందుభి మోగించారు. భిన్నమైన ప్రచార శైలి, పదునైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన డొనాల్డ్ ట్రంప్ టెక్సాస్, ఉత్తర దక్షిణ డకోటా, ఇండియానా, కెంటకీ, పశ్చిమ వర్జీనియా, అల్బామా, ఉత్తర దక్షిణ కరోలినా, ఆర్కాన్సాస్, లూసియానా, టెన్నెస్సీ, నెబ్రాస్కా, కాన్సాస్, ఓహియో రాష్ట్రాల్లో విజయ దుందుభి మోగించారు. ఫ్లోరిడా, న్యూ హ్యాంప్షైర్, మిచిగాన్ రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ న్యూయార్క్, మేరీల్యాండ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, వెర్మాంట్, మాసాచుసెట్స్, రోడే ఐలాండ్, డెలవారే, కనెక్టికట్ రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. కాలిఫోర్నియాలో హిల్లరీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమెరికా అధ్యక్ష స్థానం సాధించేందుకు మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్లు సాధించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనుండగా, ట్రంప్ గెలిస్తే రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే పీఠం అధిష్ఠించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పనున్నారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అతిపెద్ద వయస్కుడిగా పేరుగాంచనున్నారు. Looking like we didn't do well. Look, I think that I think what we're seeing today is frankly a rejection of Hillary Clinton. I think people looked around and said, I'd rather vote for the devil I don't know than the devil I know. I think the Comey letter was extremely hurtful to her. It's frankly astounding, that he won Florida, for example. He had such little infrastructure. He had no field offices. Hillary Clinton began organizing in Florida well over a year ago. When you compare what Mitt Romney did in 2012 as far as organization, Mitt Romney lost Florida, John McCain lost Florida. I think the turnout was wrong in all the polls. The same way that Mitt Romney underestimated the number of Obama coalition members that would come out, I think these folks underestimated the number of black folks that would come out. There's a rule in politics. If you build a church without Jesus, you get a warehouse. If you don't have a vision, if you don't have something to inspire people, all the machinery in the world won't deliver voters who aren't there to the polls. Well, to pick up on Alex's point, I interviewed Trump back in 2013 in Iowa. It was his first trip to Iowa as a potential presidential candidate. Nobody thought he was going to run. I don't think he thought he was going to run at this point. And I asked him, what would the motto of a Trump presidential campaign be? This is 2013. He said, well, I think it would be... 45వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి హిల్లరీ, ట్రంప్ మధ్య ఉత్కంఠభరితంగా పోరు సాగుతోంది. 16 రాష్ట్రాల్లో హిల్లరీ, 22 రాష్ట్రాల్లో ట్రంప్ విజయ దుందుభి మోగించారు. భిన్నమైన ప్రచార శైలి, పదునైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన డొనాల్డ్ ట్రంప్ టెక్సాస్, ఉత్తర దక్షిణ డకోటా, ఇండియానా, కెంటకీ, పశ్చిమ వర్జీనియా, అల్బామా, ఉత్తర దక్షిణ కరోలినా, ఆర్కాన్సాస్, లూసియానా, టెన్నెస్సీ, నెబ్రాస్కా, కాన్సాస్, ఓహియో రాష్ట్రాల్లో విజయ దుందుభి మోగించారు. ఫ్లోరిడా, న్యూ హ్యాంప్షైర్, మిచిగాన్ రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ న్యూయార్క్, మేరీల్యాండ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, వెర్మాంట్, మాసాచుసెట్స్, రోడే ఐలాండ్, డెలవారే, కనెక్టికట్ రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. కాలిఫోర్నియాలో హిల్లరీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమెరికా అధ్యక్ష స్థానం సాధించేందుకు మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్లు సాధించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనుండగా, ట్రంప్ గెలిస్తే రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే పీఠం అధిష్ఠించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పనున్నారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అతిపెద్ద వయస్కుడిగా పేరుగాంచనున్నారు. This is even larger than the number I had for you before. This is 49 points. By 49 points, Donald Trump won non-college white men in this country. That's a record set. The last one since 1980 was 11-point gap. Let me go back to Pennsylvania and Ohio. In those rural areas, when voters were absolutely saying those white working class men were enthusiastic about Donald Trump, they were that hidden. Got to take a break. Donald Trump, 26 electoral votes from victory. Such a dramatic night. Everyone is watching Michigan, Wisconsin, Pennsylvania. We'll be right back. You know the bed feels warmer
to me.